సాగిస్తామని చెప్పి వనపర్తి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు అర్ధరాత్రి నుంచి సమ్మెలో పాల్గొన్నారు. 2021 పీఆర్సీ, బకాయి పీఎఫ్, అలాగే సీసీఎస్ నిధులు సహా 32 డిమాండ్ల పరిష్కారం కోరుతూ డిపో ముందు నిరసన చేపట్టారు. సమ్మె ప్రభావంతో 71 ప్రభుత్వ, 48 ప్రైవేట్ బస్సులు కలిపి మొత్తం 119 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు పెంచాలని, కొత్త నియామకాలు చేపట్టాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. ఇక డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. కండక్టర్గా చేస్తున్నాను. మేము కోరుతున్నవి న్యాయమైన డిమాండ్లే, అది కూడా మీరు చెప్పిన డిమాండ్లే. ఎలక్షన్ల కన్నా ముందు మిమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేస్తాము, పీఆర్సీలు ఇస్తాము, మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామన్నారు. మేము దాంట్లో మాత్రమే అడుగుతున్నాం సార్, కొత్తవి అడగట్లేదు. ఇంకో కొత్తగా తెచ్చి మాకు పెట్టమని అడగట్లేదు. మీరు మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి, మాకు వచ్చేది మాకు ఇవ్వండి, ఎలక్ట్రికల్ బస్సులు కూడా మాకు ఇవ్వండి, కొత్త నియామకాలు చేయండి. మీరు పెట్టిన మహాలక్ష్మి పథకాన్ని మేము ఇంకా చాలా బాగా సక్సెస్ చేసి చూపించి మీకు ఇంకా మంచి పేరు తెస్తాం సార్. మేము కోరుకున్నదల్లా ఒకటే, మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయడము, తర్వాత మాకు వచ్చే పీఆర్సీలు, కొత్త నియామకాలు సార్. అది కాకుండా లేడీస్కి 8 గంటల డ్యూటీలే ఉంటాయి, ఎక్కడైనా ఏ ఆఫీస్లో అయినా, ఏ గవర్నమెంట్లో అయినా. మాకు మాత్రము 16 నుంచి 18 గంటల డ్యూటీ అవుతుంది సార్. తర్వాత మాకు షెడ్యూల్ కిలోమీటర్లు ఇన్ననే ఉంటాయి సార్. ఆ షెడ్యూల్ కిలోమీటర్ల కన్నా మేము ఎక్స్ట్రా 120-150 కిలోమీటర్ల వరకు చేస్తున్నాము. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. మీకు రావాల్సిన 2 పే స్కేలు అమలు చేస్తాం. పాతవి డిఏ ఏరియర్స్, పే స్కేల్ ఏరియర్స్ అన్నీ ఖచ్చితంగా మీకు ఇచ్చే బాధ్యత మాది అని బహిరంగంగా బాటంగా మీటింగ్లో చెప్పి దాదాపు 2.5 సంవత్సరాలు కానికి వస్తుంది. మేము వేచి చూసి గత్యంతరం లేక ఈ సమ్మెలోకి వెళ్ళవలసి వస్తుంది. దయచేసి అక్కడ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, ఇక్కడ కార్మికులకు అన్యాయం కాకుండా మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోవాలని